హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 137. లాస్ట్ సండే Q&Aలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిక్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. లాస్ట్లో బైక్ న్యూస్ కూడా ఉంది. ఈ వీక్లో కొత్త వెహికల్స్ అయితే లాంచ్ అయినాయి అనమాట. వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే సింగం నారాయణ కామెంట్ చేశారు. అన్న, నేను బైక్ సేల్ చేయాలనుకున్నా, ఏం చేయాలన్నా టెల్ మీ. బ్రో, మీరు ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఆ షోరూమ్కి అయితే వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు ఈ వెహికల్ కూడా తీసుకుని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళండి. సార్, నేను ఈ వెహికల్ కొనుక్కుంటాను, కాకపోతే ఈ వెహికల్ ఎక్స్చేంజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. దీనికి కొంత అమౌంట్ అయితే చెప్తారు. దాన్ని బట్టి మీరు ఆ వెహికల్ వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఇస్తే కొద్దిగా అమౌంట్ ఎక్కువ వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఉండిద్ది. బయట ఇస్తే ఎక్కువ వస్తుంది అని అనుకుంటే బయట అమ్మేసేసి ఈ వెహికల్ కొనుక్కోండి. లేదు, ఎవరు కొనట్లేదు బయట, వీళ్ళైతే తీసేసుకుంటా అన్నారు కదా, ₹1 తక్కువైనా అంటే వీళ్ళకే ఇచ్చేసి మీకు నచ్చిన కొత్త వెహికల్ అయితే కొనుక్కొని ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. అట్లా సేల్ చేయండి. మీ దగ్గర ఏ వెహికల్ ఉన్నా సరే, ఏ కంపెనీ వెహికల్ అయినా సరే, ఏ షోరూంలోకి తీసుకెళ్ళినా సరే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫిరూబాయ్ అయితే కామెంట్ చేశారు. అన్న, NS 160 అండ్ RTR 164వి ఈ 2 బైక్స్లో ఆల్రౌండర్ బైక్ ఏంటి, కొనాలనుకుంటున్నాను, మైలేజ్ కూడా రావాలంట. బ్రో, మీకు అపాచీ RTR 164వి అయితే పికప్ చాలా బాగుంటుంది, ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. మీకు డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు. అలాగే ఇప్పుడు మీకు అప్సైడ్ డౌన్ సస్పెన్షన్తో తీసుకొస్తా ఉన్నారు కాబట్టి అది బెస్ట్ ఆల్రౌండర్ వెహికల్ అని చెప్తాను. కాకపోతే మీకు మైలేజ్ కావాలన్నారు కాబట్టి NS 160లో కూడా మీకు అంత మైలేజ్ అయితే రాదు. మైలేజ్ రావాలంటే బజాజ్ పల్సర్ N150 తీసుకోండి. లేదు బ్రో, ఈ రెండింటిలో ఒక వెహికల్ సజెస్ట్ చేయండి అంటే నేను మీకు అపాచీ RTR 164వి సజెస్ట్ చేస్తా. కానీ పికప్ ఎక్కువ ఉండిద్ది, మైలేజ్ తగ్గిద్ది. మీకు మైలేజే ఇంపార్టెంట్ అనుకుంటే పల్సర్ N150 తీసుకోవడం చాలా బెస్ట్. నెక్స్ట్ VTA 1518 అయితే కామెంట్ చేశారు. బ్రో, Yamaha FZS వర్షన్ 4.0 DLX వర్సెస్ TVS అపాచీ RTR 164వి విచ్ ఈజ్ వర్త్ బయింగ్. బ్రో, నేనైతే మాత్రం అపాచీ RTR 164వి సజెస్ట్ చేస్తా. అందులో మీకు కొత్తగా అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇచ్చారు, 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది, సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇస్తారు కాబట్టి ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు. LED హెడ్ లైటు, అలాగే వైడ్ హ్యాండిల్ బారు, ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. పికప్ అయితే ఎక్కువ ఉండిద్ది, లాంగ్ వెళ్ళడానికి ఉపయోగపడిద్ది, లోకల్లో కూడా తిరగచ్చు, GTT అయితే ఉండిద్ది. కాబట్టి ఎలా చూసుకున్నా సరే మీకు అపాచీ బాగుండిద్ది. దాన్ని అప్డేట్ చేశారనమాట. 2025 అపాచీ RTR 164వి కొనుక్కోండి. మీరు కొనుక్కుంటే ఇప్పుడున్న వెహికల్ అయితే వద్దు, జస్ట్ స్కిప్ చేసేసేయండి. Yamaha FZS వర్షన్ 4.0 ఎందుకు వద్దంటున్నానంటే అందులో మీకు అంత పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. బ్యాక్ సైడ్ వైడ్ టైర్ అయితే ఇచ్చారు కాబట్టి మైలేజ్ కూడా తగ్గిపోయింది. రెండింటిలో కూడా దగ్గరగా సేమ్ మైలేజ్ అయితే వస్తుంది. ఎకానమీలో నడిపితే 40-45 మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నేనైతే మీకు అపాచీ సజెస్ట్ చేస్తా. నెక్స్ట్ రామచంద్ర అయితే కామెంట్ చేశారు. అన్న, డ్యూక్ 200 అండ్ హీరో ఎక్స్పల్స్ 210 విచ్ వన్ ఈజ్ బెస్ట్. బ్రో, నేనైతే మాత్రం హీరో ఎక్స్పల్స్ 210 అయితే మీకు సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది. మీకు అది ఆల్రౌండర్ వెహికల్ అనమాట. అంటే లాంగ్ వెళ్ళొచ్చు, ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. అలాగే మీ ఏరియాలో పాట్ హోల్స్ ఉన్నాయనుకో, అక్కడ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. సస్పెన్షన్ అనేది అంత బాగుండేది. ఇంకా మనకి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్తో హీరో ఎక్స్పల్స్ 210 అయితే తీసుకొస్తా ఉన్నారు కాబట్టి అది బెస్ట్ అని చెప్తా. మీరు ఒకవేళ KTM కొనుక్కున్నారనుకోండి, డ్యూక్ 200, అది ఓన్లీ బై రోడ్ తిరగడానికి ఉపయోగపడిద్ది అనమాట. అందులోనూ పాత డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే కొత్త డ్యూక్ 200లో బ్యాక్స్ అయినా మోనోషాక్ అయితే WP కంపెనీ అయితే ఇవ్వట్లేదు. నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇస్తా ఉన్నారు. NS 200లో ఏదైతే సస్పెన్షన్ ఉందో అలాంటి సస్పెన్షన్ అయితే తీసుకొచ్చారనమాట, ప్రైస్ కట్ చేయడానికి. ఎందుకంటే మనకి TFT కన్సోల్ ఇచ్చారు కాబట్టి ప్రైస్ పెంచాలి జనరల్గా, కానీ వీళ్ళు ఓన్లీ 5,000 రూపీస్ మాత్రమే పెంచారు. WP సస్పెన్షన్ ఇస్తే బాగుండేది. సో అందువల్ల మీకు కొంచెం ప్రైస్ అయితే తగ్గిందనమాట డ్యూక్ 200 అనేది. నేనైతే మాత్రం హీరో ఎక్స్పల్స్ 210 సజెస్ట్ చేస్తాను మీకు. థండర్ రాధా అయితే కామెంట్ చేశారు. హాయ్ అన్న, నాకు డ్యూక్ 390 ఇష్టం, బట్ ఫ్యామిలీకి సెట్ అవ్వదు కదా, పిలియన్ సీటు వెనకాలకి పెంచుకోవచ్చా, లేక సేమ్ పవర్ ఉండే వెహికల్ సజెస్ట్ చేయండి, డామినర్ 400 బెస్ట్, ఇంకేదైనా సజెస్ట్ చేయండి అని చెప్పేసి. బ్రో, నేనైతే మాత్రం మీకు డ్యూక్ 390 సజెస్ట్ చేస్తాను. బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కొంచెం ప్రైస్ ఎక్కువైనప్పటికీ మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఆ వెహికల్ ఇచ్చారు కాబట్టి అది కొనడానికి ట్రై చేయండి. లేదు, నాకు బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా చాలా అవసరం, నేను ఎక్కువగా పిలియన్ రైడర్తో ట్రావెల్ చేస్తాను అంటే మాత్రం మీకు NS 400Z ఉంది కదా, అదైతే తీసుకోండి. మీకు 400cc ఇంకా బడ్జెట్లోనే వచ్చేస్తూ ఉంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 400cc NS 400Z అనేది కొనుక్కుంటే NS 400Z కొనుక్కోండి, లేకపోతే డ్యూక్ 390 కొనుక్కోండి. నెక్స్ట్ రోహిత్ అయితే కామెంట్ చేశారు. బ్రో, యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చింది, మరి యాక్టివా 7G ఎప్పుడు వస్తుంది బ్రో? యూట్యూబ్లో షార్ట్స్లో యాక్టివా 7G న్యూ లుక్స్ అండ్ ఫీచర్స్ అని వస్తుంది, అది రియలా ఫేకా అని చెప్పేసి. బ్రో, అది రియలా ఫేక్ అనేది నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. మీరు ఏ వీడియో చూసారేమో నాకైతే తెలియదు కదా. సో యాక్టివా 7G అయితే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇయర్లో వస్తుందా, లేకపోతే ఆ పై ఇచ్చే ఇయర్లో వస్తుందా అనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. హోండా వాళ్ళు వెహికల్స్ లాంచ్ చేస్తే అన్ని షోరూమ్స్లో వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. అప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాం. మీకు దాన్ని బట్టి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ వెహికల్ ఏమేమి కొత్తగా ఫీచర్స్ వచ్చినాయి, ప్రైస్ ఎంత, అలాగే నేను రైడ్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తా. దాంట్లో మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుని వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఎవరైనా సరే ఈ 2 monthsలో వెహికల్ అయితే పర్చేస్ చేయొద్దు, జనవరిలో కూడా పర్చేస్ చేయొద్దు. మాక్సిమం ఫిబ్రవరి 1st వీక్లో 2nd వీక్లో వెహికల్ పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ సోము అయితే కామెంట్ చేశారు. షైన్ 125R, పల్సర్ 125 డైలీ 100 కిలోమీటర్స్ తిరుగుతా.
బ్రో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చేయాలంటే మీకు పల్సర్ 125 అయితే చాలా బాగుండిద్ది. షైన్ 125తో కంపేర్ చేసుకుంటే పల్సర్ 125 లాంగ్ వెళ్ళడానికి బాగుండిద్ది, ఫ్యామిలీకి కూడా ఉపయోగపడిద్ది. కొంచెం పికప్ ఉండిద్ది కాబట్టి మీరు లాంగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట, డైలీ 100 కిలోమీటర్స్ తిరగచ్చు. కానీ 100 కిలోమీటర్స్ నేను కన్ఫామ్గా తిరుగుతాను బ్రో అంటే మాత్రం పల్సర్ N150 కొనుక్కోండి. అందులో క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది, ఫ్యామిలీకి ఉపయోగపడిద్ది. 150cc ఇంజిన్ కాబట్టి ఓవరాల్గా 45 to 50 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మీకు అంత మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. పల్సర్ 125 కొనుక్కోవడం కన్నా పల్సర్ N150 కొనుక్కోవడం చాలా ఉత్తమం. నెక్స్ట్ అరవింద్ అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, వై ఆల్ ద కంపెనీస్ విల్ గివ్ సింగిల్ ఛానల్ ABS ఇన్ ఫ్రంట్ ఓన్లీ అని చెప్పేసి. సింపుల్ ఆన్సర్ బ్రో, ఏ కంపెనీ అయినా సరే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు ABS అనేది ఇచ్చిందనుకోండి, ప్రైస్ అయితే పెంచేసేసిద్ది. సో అందుకే మనకి ప్రైస్ తగ్గించడానికి ఫ్రంట్ మాత్రమే సింగిల్ ఛానల్ ABS అయితే ఇస్తున్నారు. అలాగే మీరు స్పీడ్గా వెళ్ళి బ్రేక్ వేశారనుకోండి, సడన్గా స్కిడ్ అయిపోయి పడిపోకుండా ఫ్రంట్ మాత్రమే ABS ఇస్తారనమాట. 80% బ్రేకింగ్ అనేది ఫ్రంట్ మాత్రమే జరిగిద్ది కాబట్టి మనకి ఫ్రంట్ ABS ఇస్తారు. ఇంకొకటి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏ 125cc వెహికల్ అయినా సరే ఫ్రంట్ ABS మాత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఒక రూల్ పెట్టింది. బట్ ఏ కంపెనీ కూడా అది పాటించట్లేదన్నమాట. పెడితే మాత్రం ప్రైస్ పెరిగిపోయింది, అప్పుడు నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుంది కాబట్టి అలాంటి సాహసాలు అయితే ఏ కంపెనీ కూడా చేయట్లేదు. చూడాలి, టీవీఎస్ అండ్ బజాజ్ అయితే చాలా ఇన్నోవేటివ్గా వెహికల్స్ అయితే తయారు చేస్తూ ఉంది కాబట్టి ఈ రెండింటిలో ఎవరు ముందు తీసుకొస్తారో చూడాలి. 125cc సెగ్మెంట్లో ABSతో. మళ్ళీ చెప్తా ఉన్నా, చాలామంది కామెంట్ చేస్తారు డ్యూక్ 125లో ఫ్రంట్ ABS ఉంది కదా అని చెప్పేసి. కొన్ని వెహికల్స్ ఉన్నాయి బ్రో, బట్ అవి ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. బడ్జెట్లో సింగిల్ ఛానల్ ABSతో ఎవరు తీసుకొస్తారో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే నేను పిక్ చేసిన కామెంట్స్ అయితే. ఇప్పుడు బైక్ న్యూస్ గురించి చూసుకున్నట్లయితే బ్రిక్స్టన్ అనే ఒక కంపెనీ ఉంది, అది ఆస్ట్రియాలో ఉండిద్ది అనమాట. ఆస్ట్రియన్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు బ్రిక్స్టన్ అనేది. మన ఇండియాలో రీసెంట్గా 2 వెహికల్స్ అయితే లాంచ్ చేసింది, క్రాస్ ఫైర్ 500X అండ్ క్రాస్వెల్ 1200X అని చెప్పేసి. ఒకటేమో 500cc, ఒకటేమో 1200cc. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలి అని అనుకుంటే బడ్జెట్లో మీకు 500cc అలాగే 1200cc వెహికల్స్ లభిస్తామని ఒకసారి వాటి మీద ఒక లుక్ అయితే వేయచ్చు. చాలామంది యూట్యూబర్స్ అయితే వీడియోస్ అప్లోడ్ చేశారనమాట. వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. దానికి సంబంధించిన షోరూమ్స్ ఎక్కడ ఏంటి అనేది నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఆ వెహికల్స్ ఏ షోరూంలో సేల్ చేస్తారు ఏంటి అనేది నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం షోరూమ్కి వెళ్ళి ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి కాంటినెంటల్ GT 650 మీ అందరికీ తెలిసిందే కదా, మోస్ట్ ఫేమస్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. దానికి ఇంకొక 100cc పెంచబోతా ఉన్నారు, GT 750 అని చెప్పేసి. సో కాంటినెంటల్ GT 750cc ఒక వెహికల్ అయితే ఫ్యూచర్లో రావచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి. నెక్స్ట్ న్యూస్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచే స్క్రామ్ 440 కొత్త కలర్లో అయితే లాంచ్ చేశారు. వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఎవరైనా స్క్రామ్ 440 కొనుక్కోవాలనుకుంటే కొత్త కలర్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఈ కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే బైక్ న్యూస్ అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తా. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.